వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు స్వామి. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభా, ఉన్నది లేనట్లు లేదు ఉన్నట్లు రుజువుపరిచే దేవుడు స్వామి. అల్ఫా ఉమైగా అయిన దేవుడు, ఆద్యంతమైన దేవుడు స్వామి. నిజంగా ప్రభా, నువ్వు ఉన్నవాడు, అనువాడమైన దేవుడు తండ్రి. మా మధ్యలో ఉండి ప్రభా నీ స్తోత్రం. ఈ ఆరాధన అంతటినీ మీరు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా దేవా మీరు జరిగించినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను స్వామి. నిలబడి వాక్యాన్ని బోధిస్తుండగా దేవా, అయ్యా మీరు మానస్వరాన్ని కొట్టివేసి దైవస్వరంతో నింపండి. మనుషుల తలంపులు, మనుషుల ఆలోచనలు దేవాని స్తోత్రం సమస్తం నిర్మూలపరిచి దేవా నీ జ్ఞానముతో, నీ ఆత్మ నడిపింపుతో, నీ పరిశుద్ధ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఎవరికి ఏది అవసరమైందో అయ్యా ఈరోజు స్వామి నీ పునరుత్థాన ఆరాధన స్వామి, ఎవరికి ఏ వాక్యం అవసరమైందో తండ్రి మాకు ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరిచి ఆత్మీయంగా దేవా మమ్మల్ని బలపరచండి. దుష్టుని ఎదిరించే శక్తిని, జ్ఞానాన్ని దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం బోధిస్తుండగా దేవాని స్తోత్రం తండ్రి. పరలోకం నుంచి మీరే మాట్లాడి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మీరు బోధించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, బైబిల్లో కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, శోధన సహించువాడు ధన్యుడని లేఖనాలు సెలవిస్తుంది. మనము ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుణ్ణి ఎరిగినప్పటి నుంచి అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు మనం అనుభవిస్తుండొచ్చు. కానీ బైబిల్ ఏమంటుందంటే, నువ్వు ఏ శోధన సహిస్తున్నావో నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుందని బైబిల్ చెప్తుంది. బిడ్లారా, ఈ శోధనలు నానా రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలు? నానా రకాల శోధనలు ఉన్నాయి. అయితే యోసేపు జీవితంలో గమనించండి. యోసేపు అనగా ఫలించడి కొమ్మ. ఈ యోసేపు యాకోబు యొక్క కుమారుడు. యాకోబుకి 12 మంది కుమారులు. అయితే యోసేపు 11వ. యోసేపును దేవుడు ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. యోసేపు జీవితంలో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు. యోసేపు ఏ నేరం చేసిన వాడు కాదు, ఏ తప్పు చేసిన వాడు కాదు. కానీ బిడ్డలారా, క్రీస్తు కోసం ఎలా రోషముగో, ఎంత పరిశుద్ధంగా నిలబడ్డా అన్ని శ్రమలు యోసేపును ఎదుర్కొన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం అనుకుంటాము, దేవుని నమ్ముకున్న మనకి ఎందుకు ఇన్ని శ్రమలు? ఈ లోకంలో జీవిస్తున్నాం, క్రీస్తుని కొంతమంది మేము ఇన్ని శ్రమలు, దేవుని నమ్ముకున్నాం, ఇంత ప్రార్థన చేస్తున్నాం, ఇంత కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, మరి మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తాం. కానీ మా కుటుంబంలో ఏంది శోధనలు, ఏది సమస్యలు, ఎందుకు ఈ ఇబ్బందులు అనేసి చాలామంది అడుగుతుంటారు. బిడ్లారా గమనించండి, దేవుడు కొందరిని పరీక్షించి పరిశోధిస్తాడంట. హల్లెలూయా. కొందరిని దేవుడు పరిశోధించి పరీక్షిస్తాడు. అలాగే యోసేపు జీవితంలో కూడా యోసేపు ఏ నేరం చేసిన వాడు కాదు, ఏ తప్పు చేసిన వాడు కాదు. అన్నల యొక్క చెడుతనాన్ని యావత్తు యోసేపు తన తండ్రికి తెలియజేసిన వాడు. పరిశుద్ధతలో మహా పరిపూర్ణుడు యోసేపు. అటువంటి యోసేపుకి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు అయిన వారే దూరం చేశారు. తండ్రికి దూరం చేశారు. అయిన వాళ్ళే తన మీద నేరారోపణ చేసి మరి గోతులు పడేసి నానా ఇబ్బందులు, ఎన్నో శ్రమలు అనుభవించాడు యోసేపు జీవితంలో. బిడ్లారా, మరి యోసేపు ఏ రోజు కూడా మరి ప్రభా నాకు ఎందుకు ఇన్ని శ్రమలను అనుభవిస్తున్నాను, నేను ఏ పొరపాటు చేయలేదు కదా, ఇంత నీతిగా నీకోసం నిలబడ్డాను, నీకు పరిశుద్ధంగా జీవిస్తున్నాను కదా ప్రభా అని ఏ రోజు కూడా యోసేపు దేవుణ్ణి ప్రశ్న వేసిన వాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యోసేపును యేసు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
యేసుక్రీస్తు యోసేపును ప్రేమించినందువల్ల ఆ శ్రమలన్నిటి నుంచి కూడా ఆయనే విడిపించి ఆయనే తప్పించుకుంటా మార్గాన్ని సరళం చేసుకుంటా యోసేపు నడిచే ప్రతి అడుగు దేవుడు తోడయ్యండి నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్లారా గమనించండి, దేవుని కోసం నువ్వు ఎంతగా నిలబడతావో, దేవుని కోసం నువ్వు ఎంతగా ప్రయాసపడతావో, దేవుని ఎంతగా ప్రేమిస్తావో, నీకు ఎదురయ్యే ప్రతి సమస్య కూడా అదొక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు తన జీవితంలో మరి దేవుని కోసం నిలబడి వాక్యానుసారంగా జీవిస్తున్న ఆ శ్రమలన్నీ కూడా దేవుడు చివరికి మహిమకరంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈనాడు మన క్రీస్తు కోసం నిలబడి మరి లోకం నుంచి వేరే పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న నీకు అనేక శ్రమలు రావచ్చు, అనేక ఇబ్బందులు రావచ్చు, అనేక శోధనలు అనుభవిస్తుండొచ్చు. కానీ బిడ్డ, ఆ శ్రమలు శోధనలన్నీ కూడా నీకు ఆశీర్వాదం కొరకే, నీవు మహిమ కొరకే ఆ శ్రమలన్నీ నీకు కలుగుతున్నాయి. ఒకరోజు యోసేపును దేవుడు సింహాసనం మీద ఏ విధంగా కూర్చోబెట్టాడో ఈ లోకం చూసినట్లుగా అనేకులు ఎదుట దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు గమనించండి, కొంతమంది అనుకుంటారు మేము అన్యుల నుంచి రక్షించబడ్డాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రభా నాకెందుకు అయ్యింది బాధలు, ఇన్ని సమస్యలు నాకెందుకయ్యా అనారోగ్యం, ప్రభా నేను నీకోసం నిలబడుతున్నా కదా, నీకోసం జీవిస్తున్నా కదా ప్రభా, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నా కదా ప్రభా అని మన జీవితంలో ఒక్కొక్కసారి మనకు ఆలోచన వస్తుండొచ్చు. కానీ బిడ్డ, ఏ పొరపాటు చేయకుండా క్రీస్తు కోసం నీతిగా నిలబడి నువ్వు శ్రమలు అనుభవిస్తే ఆ శ్రమలని కూడా దేవుడు మహిమకరంగా నీకు మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, యోసేపు తన జీవితంలో ఆ పరిశుద్ధత తన జీవితం నుంచే, తన పుట్టుక నుంచే దేవుడు తన హృదయంలో నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. తన అన్నలు 10 మంది అన్నలు తనకి. కానీ అన్నల మాట వేరు, యోసేపు యొక్క మాట వేరు. అన్నల యొక్క మాట వేరు, యోసేపు యొక్క మాట వేరు. అన్నల ప్రవర్తన వేరు, యోసేపు యొక్క ప్రవర్తన వేరు. కానీ ఈ 10 మంది కూడా ఒకే తండ్రికి పుట్టిన కుమారులే. కానీ బిడ్డలారా, దేవుని యొక్క నడిపింపు, ఏ బిడ్డ అయితే దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో, దేవుడు ఏర్పరచుకున్న ప్రణాళికలో ఏ బిడ్డ అయితే ఉంటుందో ఆ బిడ్డ లోకంతో స్నేహం చేయదు. లోకంలో ఉన్న ప్రతి దేని వైపు చూడకుండా క్రీస్తు నడిచే ప్రతి బాటలో ఆ బిడ్డ నడుచుకుంటా తన జీవితాన్ని సాగిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే మరి యోసేపు అన్నలు నరహంతకులుగా మార్చబడ్డారు కొన్ని సందర్భాలలో బిడ్డలారా. కానీ యోసేపు తన జీవితాంతం వరకు కూడా మరి చెరసాల్లో ఉన్నాడు. చెయ్యని పొరపాటుకి యోసేపును చెరసాల్లో వేశారు. ఆ చెరసాలలో ఇంకా నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి ఇంతే అని చివరి స్టేజ్లో కూడా కన్నీరు మున్నీరుగా యోసేపు ఎవరి వైపు చూస్తున్నాడంటే క్రీస్తు వైపు చూస్తున్నాడు. ఆకాశం అందున్న దేవుని వైపు చూస్తున్నాడు. ప్రభా ఏంటిది నా పరిస్థితి, ప్రభా నాకు సహాయం చేయి అని క్రీస్తు వైపు మొరుపెడుతున్నాడు యోసేపు. బిడ్డలారా గమనించండి, నీకు శోధనలు పోస్తే, నీకు సమస్యలు పోస్తే, మనకి ఇబ్బందులు పోస్తే మరి ఎవరి వైపు చూస్తున్నాం, ఎవరి వైపు చూసి మొరుపెడుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే అటువైపు ఇటువైపు, ఆ మనుషుని వైపు ఈ మనిషి వైపు పరుగులు తీస్తూ ఉంటాం. కానీ బిడ్డ, సమస్తం వ్యర్థమే. కానీ నువ్వు వెళ్ళవలసింది యేసయ్య దగ్గరికి, నువ్వు పరుగులెత్తాల్సింది యేసయ్య దగ్గరికి. ఆయన సన్నిధిలో మోకరించి చిన్న కన్నీళ్ళు గార్చి, ప్రభా ఇదిగో నా సమస్య, ఈ సమస్య నేను పోరాడుతున్నానయ్యా అని కన్నీళ్ళు గార్చి మొరుపెడితే క్రీస్తు తప్పకుండా ఆ సమస్యలన్నీ నీకు సింహాసనంగా మార్చిపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ సమస్యలు కృంగిపోయి నిరుత్సాహపడి నా బతికింతే అనుకుంటున్నావు బిడ్డ. కానీ క్రీస్తు నమ్ముకున్న వారు ఏనాడు సిగ్గునందరని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ముఖ్యంగా యోసేపు జీవితంలో మరి గమనించినట్లయితే మరి అంత నీతిగల మనిషి అన్ని శ్రమలు అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనను ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళటానికి ఆ శ్రమల బాటలో దేవుడు తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎదురైతే ఏ సమస్య కానీ, ఏ ఇబ్బంది కానీ, ఏ శోధన, అది కుటుంబ సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కూడా ప్రభా ప్రార్థన చేసి, తండ్రి జయించే కృప దయచే, నాకు ఓర్చుకునే కృప దయచే అని ప్రార్థన చేసి ప్రభువుకు అప్పగించి ముందడుగు వేయాలి.
కానీ సనిగి గునిగి అది ఏమవుతుందంటే మనకు శాపంగా మార్చబడతా ఉంటుంది. బిడ్డలారా గమనించండి. శోధనలు సనుక్కున్నవా, గునుక్కున్నవా, దేవుడు నాకు ఎందుకు చేశాడని నీ నోటితో అన్నావా, కానీ అది శాపంగా మనకు మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనుషులైతే గోతిలో పడవేస్తారో అదే మనుషులు తీసి ఒక దేశానికి అమ్మివేశారు యోసేపును. ఏ మనుషులైతే చెరసాలలో వేశారో, ఏ మనుషులైతే కుర్రలతో కొట్టారో, ఏ మనుషులైతే యోసేపును అవమానపరిచారో అదే మనుషులు అదే నోట యోసేపును ఘనపరచుతట్టుగా చేశాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. బిడ్లారా, ఈ లోకంలో నేను ఎంతోమంది అవమానపరుస్తుండొచ్చు, ఎంతోమంది తృణీకరిస్తుండొచ్చు, ఎంతోమంది నీ బ్రతికింతే అని అంటుండొచ్చు. కానీ బిడ్లారా గమనించండి, ఆ మనుషుల నోటితోనే దేవుడు నేను గణపరచువాడిగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి. యోసేపు ఇక్కడ నేర్చుకున్నది ఏంటంటే, యోసేపు జీవితంలో ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని చూసి దూరంగా పారిపోయిన వాడు యోసేపు. ఆయనకు జ్ఞానం ఉంది, వయసు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ బిడ్లారా, పాపం తనకు ఎదురుపడ్డా కూడా దాన్ని చూసి దేవుడు నన్ను చూస్తున్నాడని దేవునికి భయపడి దూరంగా పారిపోయిన వ్యక్తి యోసేపు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి మనిషికి, అటువంటి వ్యక్తికి అన్ని శ్రమలు, అన్ని సమస్యలు వచ్చినాయంటే అది సింహాసనానికి తీసుకెళ్ళడానికే ప్రభు కార్యం చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. బిడ్డలారా గమనించండి. మరి యోసేపు ఎంత నీతిమంతుడైనా అన్ని శ్రమలు అనుభవించాడు. కానీ బిడ్డలారా, శ్రమలు, అవన్నీ ఇబ్బందులు కూడా యోసేపును ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళడానికి ఆ శ్రమలు వచ్చాయి. బిడ్డలారా గమనించండి. మనకు కూడా ఎదురైతున్న ప్రతి సమస్య కూడా ఒక ఆశీర్వాదకరానికే మనకు శ్రమలు వస్తాయి. ఈ శోధన వెనుక, ఈ సమస్య వెనుక ఒక గొప్ప దీవెన కుటుంబంలో జరగబోతుంది. ఈ సమస్యను చూస్తున్నావు, కానీ దాని వెనుకున్న ఆశీర్వాదాన్ని, ప్రభా నన్ను దీవించబోతున్నందుకే శ్రమలు, నీ శ్రమలు పడుతున్నా అంటే నాకు ఉన్నతమైన దీవెన నాకు కలుగుతుంది అని సంతోషపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే బైబిల్లో ఇంక వ్యక్తిని చూసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆదికాండం 22వ అధ్యాయము 22వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ఎవరన్నా. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశములకు వెళ్ళి అక్కడ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనం బైబిల్లో నుంచి చూద్దాం. అబ్రహాము, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ప్రైజ్ ది లార్డ్. ఈ అబ్రహాము, ఇతని కోసం చెప్తే వినండి. అబ్రహాము గారు, ఇతను ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డ వ్యక్తి. ఇతనికి ఎంతో దైవభక్తి ఉంటుంది. బిడ్లారా, ఈ అబ్రహాము ఒక అన్యుడు. అతను బొమ్మలు చేసి, విగ్రహాలు చేసి మరి అమ్ముకొని తన జీవితాన్ని సాగించుకున్న వ్యక్తి అబ్రహాము. బిడ్లారా గమనించండి. అటువంటి వ్యక్తికి ఒకరోజు జీవము గల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము కూడా అన్యుల కుటుంబం నుంచి రక్షించబడ్డ వాళ్ళమే. దేవుడు మూగ వాటిని పూజిస్తున్నప్పుడు, జీవం లేని వాటికి, ప్రాణం లేని వాటికి ఉపవాసాలుండి మరి మొక్కుతున్నప్పుడు ఆ జీవాధిపతి ప్రత్యక్షమయ్యి ఆ అన్యుల నుంచి, ఆ శాపమైన జీవితం నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహాము కూడా ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడ్డ వ్యక్తి. బొమ్మలు చేసి, వాటికి పూజలు చేసి, మరి వాటిని అమ్ముకొని వాటి జీవితాన్ని, తన కుటుంబం అంతా ఒక అన్యుల కుటుంబమే.
బిడ్లారా గమనించండి, దేవుడు ఆ కుటుంబం నుంచి అబ్రహామును పిలిచాడు, అబ్రహాంను ఏర్పరచుకున్నాడు. అబ్రహాము తన స్వరం ఇచ్చి మాట్లాడాడు, నేను జీవము గల దేవుడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలిచాడు, ఎప్పుడైతే దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు, ఎప్పుడైతే అబ్రహాంని తన స్వరం ఇచ్చి అబ్రహాముతో మాట్లాడాడు, బిడ్డలారా గమనించండి, ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలో ఏముంది తెలుసా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా గమనించండి, ఈ అబ్రహాము దేవుని నమ్మి దేవుని విశ్వాసమించి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ ఎందుకు అని క్వశ్చన్ వేయకుండా నేను చూపించే దేశానికి బయలుదేరమని దేవుడు తను ప్రత్యక్షమే మాట్లాడితే అబ్రహాం ఉన్నపాటున తన కలిగి సమస్తాన్ని విడిచిపెట్టి తండ్రి ఏంటండి బయలుదేరిన వ్యక్తి అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూసిన దేవుని నమ్మాడు, ఆయన మాట్లాడిన దేవుని అబ్రహాము నమ్మాడు. బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సంపూర్ణంగా ఆయన విశ్వసించలేకపోతున్నాం. అబ్రహాము యేసుక్రీస్తుని సంపూర్ణంగా నమ్మిండు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి అబ్రహాము జీవితంలో మరి కొన్ని సమస్యలు అబ్రహాం కుటుంబంలో ఏర్పడ్డాయి. మరి అబ్రహాం అంటే వాక్యంలో ఏమో తెలుసా? అబ్రహాం అంట దేవునికి స్నేహితుడు అంట. అబ్రహాము దేవునితో ప్రతిరోజు మాట్లాడేవాడు, అబ్రహాము దేవునితో స్నేహం చేసేవాడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్. అటువంటి వ్యక్తి తన జీవితంలో దేవుడు అతన్ని పరిశోధించాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతనితో స్నేహం చేస్తున్న వ్యక్తి, దేవునితో ఉంటున్న వ్యక్తి, దేవుడు అనుక్షణం అబ్రహాంతో మాట్లాడుతున్న వ్యక్తి. కానీ ఒకరోజు అబ్రహామును దేవుడు పరిశోధించాడు. బిడ్డలారా గమనించండి, అటువంటి మరి అబ్రహాము క్రీస్తును వెంబడిస్తున్నాడు, క్రీస్తుకు లోబడి ఉంటున్నాడు, క్రీస్తు మాటను మరి తూచా తప్పకుండా పాటించే వ్యక్తి అబ్రహాము. అటువంటి అబ్రహాము జీవితంలో ఒక భయంకరమైన పరిశోధన దేవుడు అబ్రహాంకి కలుగజేశాడు. బిడ్డలారా గమనించండి, 100 సంవత్సరాల తర్వాత అబ్రహాంకి ఒక కుమారుని అనుగ్రహించాడు. ఎప్పుడండి? 100 ఏళ్ళకి. దేవుణ్ణి నమ్మిన వెంటనే కొంతమంది అనుకుంటారు, మేము యేసుక్రీస్తు నమ్ముకున్న వెంటనే మాకు ఆశీర్వాదం వచ్చేస్తుంది, యేసుక్రీస్తు నమ్మిన వెంటనే మా సమస్యలు పోతాయి, యేసే నమ్మిన వెంటనే మాకు శోధనలు పోతాయి అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. పిల్లారా గమనించండి, యేసుక్రీస్తు నమ్మిన వెంటనే బిడ్డలారా ఆయన నీతో ఉంటాడు, కానీ నీకు శ్రమల జీవితం ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్మిన వెంటనే నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు క్రీస్తుకు నమ్మకంగా ఉండి నేను పరిశోధించి అగ్నిలో పుటం వేసి నేను యేసుక్రీస్తు పరిశోధించిన తర్వాతనే ప్రభు నేను ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకెళ్తా ఉంటాడు. వీడి శోధనలను విడిచిపెట్టిపోతాడా, శ్రమలను విడిచిపెట్టిపోతాడా అని ప్రభువు కూడా కొన్ని సార్లు మనం పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే అబ్రహాము జీవితంలో కూడా అటువంటి వ్యక్తి అబ్రహాం. మరి దేవుడు అతన్ని పరిశోధించాడు. ఏ విధంగా పరిశోధించాడంటే 100 సంవత్సరాల తర్వాత మరి ఎంతో ఆస్తిపరుడు. చెప్పాలంటే బైబిల్లో అబ్రహాము చాలా ధనవంతుడు. అతని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. తన పశువుల మంద కానీ, తన దుక్కిటెద్దులు కానీ, సమస్తాన్ని పొలాలు మరి సమస్తాన్ని దాసిని సమస్తాన్ని ప్రభు ఆశీర్వదించాడు. కానీ ఒక్కటి మాత్రం అతనికి లోటు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాం ఎంత కుమిలిపోయింటాడు అండి, అబ్రహాం ఎంత బాధపడి ఎన్ని రోజులు ఏడ్చింటాడు. ప్రభా నాకు ఎందుకింది ప్రభా, నాకు ఈ సమస్య ఏందని ఎన్ని రోజులు తన మనసులో ఏడ్చి ప్రార్థన చేసి ఉంటాడు. కానీ ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది ప్రభుని దీవించడానికి. పిల్లలు గమనించండి, అట్లనే అబ్రహాము యేసుక్రీస్తు నుంచి వేరైపోలేదు, యేసుక్రీస్తు నుంచి విడిపోలేదు, యేసుక్రీస్తు తన స్నేహం మానుకోలేదు. అబ్రహాం ప్రార్థించడం మానలేదు, విశ్వాసం మానలేదు. దేవుడు నమ్మాడు, విశ్వసించి నీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా ఇస్తాడని అబ్రహాము నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వ్యక్తికి అబ్రహాము దేవుడు అతనంట పరిశోధించడంట. ఏమని పరిశోధన? నీకు ఒక్కడైన కుమారుని తీసుకొచ్చి నాకు బలి అర్పించండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఏం పొరపాటు చేశాడండి ఆ శోధన ఆయన రావడానికి. కానీ క్రీస్తు కూడా ఒక్కొక్కసారి మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, మనల్ని శోధిస్తూ ఉంటాడు, మన శ్రమ పడుతూ ఉంటాడు. ఈ శ్రమలో నిలబడతాదా, తప్పించుకొని పారిపోతుందా, మరి లోకం వైపుకి వెళ్ళిపోతుందా, ప్రార్థనలో మరి చేయకుండా మరి ప్రార్థన విడిచిపెడుతుందా? బిడ్డలారా గమనించండి, మన జీవితంలో ఎన్ని సమస్యలు రాని, లోకమే కింద మీద కానీ ఏది ఏమైనా మన మీదకి వచ్చినా కూడా మన క్రీస్తు కోసమే నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలకు ఎదురు నిలబడాలి మన భక్తులు.
యోసేపు శ్రమలకు ఎదురు నిలబడి సింహాసనం మీద కూర్చున్నాడు. అబ్రహాము శోధనలకు ఎదురు నిలబడి తన దేవుని పరీక్షల్లో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు అబ్రహాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ హల్లెలూయా. అలాగే బిడ్డలారా గమనించండి, అబ్రహాము పాపము లేక 100 సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్తానన్న కుమారుని ఇచ్చి మరి తను పరిశోధించడంట. ఆయన విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. ఇతను నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తున్నాడా అని దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. ఎంత భయంకరమైన శ్రమ, ఎంత భయంకరమైన శోధన అంటే అంత భయంకరమైన శోధన బిడ్డలారా గమనించండి. అబ్రహాము జీవితం నిజంగా అబ్రహాము తన కుమారుని ప్రేమించలేదండి. కుమారుని ప్రేమించకుండా యేసుక్రీస్తునే ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం గమనించండి, మనకు కొంతమంది మనకున్న డబ్బుని ప్రేమిస్తూ ఉంటారు, మనకు ఆస్తిని ప్రేమిస్తూ ఉంటారు, మనకున్న అందాన్ని ప్రేమిస్తారు, మీకున్న బలగాన్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఏది ఉన్నా క్రీస్తునే ప్రేమించాలి, క్రీస్తునే వెంబడించాలి, క్రీస్తు వరకే జీవించాలి. బిడ్డలారా గమనించండి, అబ్రహాము తనకు ఒక్కడైన కుమారు, యేసయ్య అంటాడు కదా, నీకు ఒక్కడైన కుమారు తీసుకొచ్చి నాకు బలి అర్పించు. కానీ అబ్రహాము తన మనసులో ఎంత వేదన పడుకుంటే, ఎంత బాధపడుకుంటా, ప్రభా నువ్వు ఇచ్చావు, నువ్వు బలి అడుగుతున్నావు స్వామి, తప్పకుండా నేను చేస్తానని ఎవ్వరికి చెప్పకుండా ఉదయకాలమే లేచి అబ్రహాము తన గాడిద గంతగట్టి తన కుమారుని తీసుకెళ్ళి మరలా మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి బలి అర్పించుటకు అబ్రహాము సిద్ధపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శోధనలో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు అబ్రహాము. యేసుక్రీస్తు పరిశోధనలో అబ్రహాము గెలిచాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే బిడ్డలారా గమనించండి, అంతగా పరిశోధించిన దేవుడు, అంతగా శోధించిన దేవుడు. అబ్రహాం ఓడిపోలేదు ఆ శోధనలు, అబ్రహాం నిలవలేకపోలేదు, ఆ శోధన ఎదుర్కొన్నాడు. పరిశోధన నిలబడి అబ్రహాము గెలిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ మోరియా పర్వతం మీద తన కుమారుని బలిగా అర్పించి నిలబడ్డ అబ్రహాము మళ్ళా దేవుడు ఏమంటాడంటే, అబ్రహామా ఇదిగో నీ కత్తి ఆపు, నా చిన్నవారి మీద నీ కత్తి వేయకు అని స్వరముతో దేవుడు మాట్లాడాడు. బిల్లారా గమనించండి, దేవుని మాట తూచా తప్పకుండా అబ్రహాం పాటించేవాడు. ఆ శోధను, ఆ సమస్యను ఎదుర్కొని గొప్ప విజయాన్ని పొందుకొని మళ్ళా తన కుమారుని తను పొందుకున్నాడు అబ్రహాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కోల్పోతానని అనుకున్నాడు అబ్రహాం, నా కొడుకుని బలిస్తున్నానని బయలుదేరాడు అబ్రహాము. కానీ బిడ్డలారా ఏ విధంగా బయలుదేరాడో ఆ విధంగా నా తండ్రి కొడుకులు తిరిగి పర్వతం దిగి కిందికి వచ్చారు. అబ్రహాం ఆ విషయములో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇంకో వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? ప్రైజ్ ద లార్డ్. యెహోషువ గ్రంథం 10 ఇక్కడ బైబిల్లో ఆకాను కుటుంబం కోసం మనం జ్ఞాపకం చేస్తున్నామండి. ఆకాను వందనాలు. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో కోటను కూడా కూల్చివేస్తారంటే 7 రోజులు ఒక పూట ఎరుకో చుట్టూ తిరిగినందువల్ల దేవుడు చెప్తాడు, మీరు ప్రతిరోజు ఎరుకో చుట్టూ తిరగండి. మళ్ళీ 7వ రోజు 7 మార్లు ఎరుకో చుట్టూ తిరిగినందువల్ల ప్రజలు కేకలు వేసినందువల్ల దేవుని మాటను బట్టి ఎరుకో కోటలు కూలిపోతాయి.
హల్లెలూయా. కూలిపోయినప్పుడు ఎరుకో శపించబడ్డ పట్టణము, ఎరుకో శాపగ్రస్తమైంది. అయితే దేవుడు ఏమంటాడంటే, మీరు ఆ ఎరుకో పట్టణాన్ని జయించిన తర్వాత ఆ ఎరుకో నుంచి ఏ ఒక్క వస్తువు కూడా మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది అపవిత్రమైంది. అపవిత్రమైంది దేన్ని కూడా ముట్టకూడదు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆజ్ఞాపిస్తాడు. కానీ బిడ్డలు గమనించండి, ఇక్కడ సరే అనేసి అందరూ ఎరుకోలు జయించేసి ఎరుకో పట్టణాన్ని కూల్చివేసిన తర్వాత యాకన్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ ఎరుకో కోట కూడలు కూలిపోయిన తర్వాత ఆ ఎరుకో పట్టణం ప్రవేశించి ఎరుకో ఒక గృహంలో, అక్కడ గుడారంలో ప్రవేశించి తనకు నచ్చిన వస్త్రాన్ని తీసుకొచ్చుకొని తన గుడారంలో దాచిపెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే తను నచ్చిన ఒక వస్త్రాన్ని తీసుకొని, కొన్ని వస్తువులను తీసుకొచ్చి ఈ ఆకన్ అనే వ్యక్తి తన గుడారంలో దాచిపెట్టుకుంటాడు. అంటే బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క మాట మీరినందువల్ల కూడా మనిషి జీవితంలో శ్రమలు ఏర్పడతాయి. హల్లెలూయా. యాకాను దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. మరి ఆకను చేసిన ఒక్క పొరపాటు వల్ల అతడు ఆ రాళ్ళ చేత కొట్టబడి తన కుటుంబం కూడా సమస్తము సర్వనాశనం అయిపోయింది. బిడ్డలారా గమనించండి, దేవుడు పరిశోధించే శ్రమలు వేరు, మనం చేసుకున్న పొరపాట్ల వల్ల వచ్చే శ్రమలు వేరు. అవి శ్రమలే, ఇవి శ్రమలే. ఆ శ్రమలు దేవుడిచ్చిన శ్రమ, పరిశోధన ద్వారా కలిగే శ్రమలేమో గొప్ప ఆశీర్వాదానికి దారితీస్తాయి. కానీ బిడ్డలారా, మన చేతులారా మనం చేసుకున్న పొరపాట్లు, మనం చేతులారా చేసుకున్న పాపాల ద్వారా కలిగే శ్రమలు మన కుటుంబాన్ని పతనం చేస్తాయి. అందుకే పిల్లలు గమనించండి, నువ్వు ఏది ఏమైనా క్రీస్తుకు నిర్దోషంగా, క్రీస్తు ఎదుట పరిశుద్ధంగా నిలబడితే ఆ యోసేపు వలె, అబ్రహాం వలె గొప్ప విజయాలను మనం చూస్తాం. మరి లేకపోతే మన చేతులారా మనం చేసుకున్న వాటికి మన కుటుంబము, మన జీవితం పతనమయ్యే శ్రమలు కూడా మనం అనుభవిస్తాం. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ గారు అప్పుడు ముగిసిద్ది అనుకోలే, ఇంకా టైం ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకా 20 నిమిషాల టైం ఉంది. 12:40 అయింది. చెప్పాలా, ప్రార్థన చేయనా అమ్మా? వాక్యం చెప్పమంటారా, ప్రార్థన చేయనా? అయ్యగారు అది చెప్పింది, ఇంక నువ్వు చెప్పేది అందులో ప్రార్థన చేయమంటారా? ప్రార్థన చేయమంటారా, చెప్పమంటారా? చెప్పండి, మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి యోసేపు గురించి చక్కని మాటలు మరి దేవుడు మనకి అందించాడు. నిజమే, ప్రభు నమ్ముకుంటామంటే మల్లెపూలు చల్లుకుని మంచం వేసి కూర్చున్నంత కాదని నేను చెబుతూ ఉంటా. ఆ తర్వాత తను ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు తను చేయన ఒక విషయంలో కాడ తన మీద నిందేసి చెరసాలకు వెళ్ళిపోయాడు. తప్పు చేసినాడు కాదు. అయితే ఆ తర్వాత ఆ శ్రమలన్నీ దేవుడు దీవెనగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నిజానికి అబ్రహాము గురించి కొన్ని విషయాలు మీకు చెబుతాను. సావుకుడు అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీరు అందరూ కాడ ఎక్కువ శాతం నాకే చెబుతారు. మీ కష్టాలు కానీ, మీ సుఖాలు కానీ, మీ శ్రమలు కానీ, మీ పర్సనల్గా ఏదైనా నాతో చెబుతారు. అబ్రహాం కాడ బలి అడిగింది ఎవరిని? పాస్టర్ గారిని బలి అడిగాడు. ఎవరు అడిగారు?
చెప్పాలి. బలి ఎవళ్ళు అడిగారండి బలి? చెప్పండి. ఇప్పుడు దాకా ఏమైనా నాకు అర్థం కాదు. బలి అడిగింది దేవుడు. బలి దేవుడు అబ్రహాము కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకు బలిగా అర్పించమని దేవుడు మాట్లాడాడు. అన్న తర్వాత ఇప్పుడు తండ్రిగా నేనున్నా, నీ బిడ్డను తీసుకొచ్చి బలి అయ్యారంటే నేను సంతోషపడతానా, ఎగిరి సపట్లు కొడతానా, బాధపడతానా? చెప్పండి అమ్మా. హృదయం బద్దలైపోయి వేదనతో అడుగులు పడలేని స్థితిలో కాడ ఉండొచ్చు అబ్రహాం పాపం. భార్య ఎక్కడ ఒక మాట చెప్పాలా? మీరు ఇక్కడ బైబిల్ చూసుకోండి కావాలంటే. చెప్పాడు భార్యకి, నేను కాడ కొన్ని విషయాలు పార్సంకి చెప్పను. అందుకే అన్నిది పార్సంకి ఎవరైనా ఫోన్ చేస్తే అమ్మా ఈ లేడంటే, లేడమ్మా పోయాడు నీకు చెప్పలేదమ్మా అంటే, నాకు చెప్పలేదమ్మా బయటికి అన్నాడికి అంతే. కొన్ని విషయాలు చెప్పను. కారణం ఏంటంటే దేవుడు ప్రేరేపించబడినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకు ప్రార్థన చేసి తిరిగి వస్తూ ఉంటా. దేవుడు వాళ్ళ కొరకేగా నాకు ప్రేరేపించబడింది, వాళ్ళకి ప్రేర్ చేసి తిరిగి వస్తూ ఉంటా. లేదు ఎందుకో వాళ్ళు కలవాలి అందరినీ ఒకసారి, మన బిడ్డల్ని. ఆడ 4-3 కుటుంబాలు ఉండారు, అందరం కలిసి ప్రార్థన చేసి రావాలి అనిపించింది అనుకో, అందరం కలిసి ప్రేర్ చేసి వస్తా. ప్రైజ్ లార్డ్. అయితే ప్రేమైన దేవుడు బిడ్డలారు, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అబ్రహాము చేసుకున్న భార్యకి చెప్పల. సరే భార్య చెప్పల, కొడుకు ఏమన్నా చెప్పాడా? మీరు చెప్పండి, కొడుకు ఏమన్నా చెప్పాడా? కొడుకే చెప్పల. ఒకసారి సప్ట్లు కొడదాం గట్టిగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. భార్యకి చెప్పల, కొడుకే చెప్పల. తన ఏకపక్షంగా దేవుడు మాటిని, దేవుడు మాటకు లోబడి సరేలే ప్రభు అని చెప్పి, దేవుడు ఇచ్చాడు, దేవుడి కంటే ఎక్కువే ఉందని చెప్పి కొడుకుని చేపట్టుకున్నాడు, గాడిది గంత కట్టాడు. వీళ్ళిద్దరైనా పనివాడు మళ్ళీ అబ్రహాంకి. మస్తు మంది పనివాళ్ళు బైబిల్ చరిత్రలో అబ్రహాం కంటే ఎక్కువ ఎవరు పనివాళ్ళు లేరు. అంతమంది పనివాళ్ళు ఉండేవాళ్ళు అబ్రహాంకి. ఈ పనివాళ్ళని కింద పర్వతం దగ్గర ఆగమన్నాడు. వీళ్ళు ఆగారు. యజమాని మాట కాదన్నాడు కదా. ఆ పర్వతం దగ్గర వీళ్ళు ఆగి, ఈ కుమారుడు గాడిద కట్టెలో వీళ్ళు మాత్రమే పైకి వెళ్తున్నారు కొండ మీదకి. ఈ జోసఫ్ తక్కువడా? చెప్పండి. ఇప్పుడున్న పిల్లలతో మనం మామూలు కాదు వీళ్ళు. మనల్ని నమ్మింది కాదు తెలియదు అలాంటి వాళ్ళు పిల్లలు. ప్రైజ్ రాడు. హల్లెలూయా. అడుగుతా ఉన్నాడు, డాడీ ఆ గాడిద ఉంది, కట్టెలు ఉండి, కత్తి ఉంది, అన్నీ ఉండి, సాంబ్రాణి బొమ్మరాణి అన్నీ తీసుకున్నావు, కానీ మరి గొర్రె పిల్ల ఏది బలిచ్చేదానికి? అబ్రహాము ఆ మాట అన్నప్పుడల్లా తన హృదయం ఎంత బాధపడి ఉండిద్దో. నానా గాడిద ఉంది, కట్టెలు ఉండి, నిప్పు ఉంది, కత్తి ఉంది, గొర్రె పిల్ల ఎదురాడి అని అన్నప్పుడు అబ్రహాం ఎంత వేదన పడ్డాడు కదా. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఆత్మీయంగా మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మీరు మంచిగా ఒక స్థితిలో నడిపించబడాలని దైవజనుడి ద్వారా, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి మిమ్మల్ని సరిచేసి ఒక ఉన్నతమైన దేవుల్లో నిలబెట్టాలన్నది దేవుడు ఒక ప్రణాళిక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అబ్రహాము అన్ని కష్టాలు భార్యకి చెప్పలా, కొడుకు చెప్పలా, అంత బాధ వేదన గుండెలో పెట్టుకుని సరేలని చెప్పి దేవుడికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నేను కాడ కరెంట్ షాక్ కొట్టి తెల్లారు 2వ రోజు, 2-3 రోజుల తర్వాత కరెంట్ షాక్ కొట్టింది. బాగా నీరసంగా ఉంది. మా తమ్ముడికి ఫోన్ చేసి మళ్ళీ వీళ్ళు మాట్లాడారు. మాట్లాడితే వాడు వచ్చి వెంటనే ఏం మాట్లాడాలి, హాస్పిటల్కి వెళ్దాం పదండి అన్న. నేను ముందే చెప్పి వాడితో, ఒరే డబ్బులు అయితే నా దగ్గర లేవు, హాస్పిటల్కి నువ్వు తీసుకెళ్తానంటే వస్తా, లేకపోతే నేను రానని చెప్పి. మరి ఎందుకు చెప్పాలి? నా దగ్గర ఉండే డబ్బులు పరిసరేకి ఈరోజు భోజనాలు కావాలి కదా, ఇలా దాచిపెట్టుకుంటా. పొరపాటు నా ప్రాణం పోయినా సరే నేను చస్తే దేవుడి రాజ్యానికి వెళ్తానండి. ఆ ఎత్తికెళ్ళి హాస్పిటల్లో వాడిని బాగు చేసేదానికంటే ఇక్కడ దేవుడు బిడ్డలు కడుపు నింపుద్దా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంత కఠినంగా ఉంటాను అన్నమాట. చూసాడు, మరి ఈ డబ్బులు ఎక్కడ ఇయ్యారు అడిగాడు. నీ దేవుడు పరిచర్యకి ఈ రూపాయి ఖర్చు పెట్టు. సరేలే నేను ఇస్తారమ్మని చెప్పి తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత 15 ఇండేషాలు చేసి
2 చలన్ బాటిల్ ఎక్కిన తర్వాత కొంచెం నరాలు అప్పుడు కొద్దిగా మంచిగా అనిపించింది. అప్పుడు వరకు ఆడ నొప్పి, మంట. ఈ బాధ ఏం చెప్పలే పాస్టర్ గారు. ఎందుకంటే అంక తల్లిదండ్రులు లేరు. ఏదన్నా ఇబ్బంది అని చెప్పాననుకో, ఏమొక్కటే గుండె గబేలు అనేదేమో ఎక్కడన్నా. చెప్పండి, గుండె పగిలితే ఏమన్నా ఉందా? ఆమెను ఆదరించేవారు ఎవరైనా ఉండారా? చెప్పండి, ఉండరా? ఆ. ఒకవేళ గబాల మా బిడ్డలకు సంఘస్థుడికి తెలిసినా కానీ ఇంక ఇప్పుడు తెచ్చారు కొబ్బరి నీళ్ళు. వాటర్ కాదు, కొబ్బరి నీళ్ళు. మీరు వాటర్ అనుకున్నారు. రైతులాడు పాప వాళ్ళ పడక అంటే ఏరే కాదు కానీ వాళ్ళకు పడక వాళ్ళు కష్టపడుకుంటున్నారు పాపం. అంటే ప్రేమ. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఎందుకు నేను చెబుతున్నానంటే, ఎన్ని శ్రమలో ఉన్నా దైవజనుడిగా నా ప్రాణం ఉన్నంత వరకు నేను వెళ్తానే ఉంటా. దేవుడికి స్తోత్రం. మరి రాజు అని మన మందిరానికి వచ్చేవాడు. ఇంచుమించు 10 సంవత్సరాలు వచ్చాడు. ఆ తర్వాత తన ఊరికి వెళ్తా నాకు చెప్పాడు, ఇట్టటి పని అయ్యా, మీరు రావాలి, నెలకోసారి నాకు మా భార్యకి బల్ల ఇవ్వాలి, మీరు వచ్చి ప్రార్థన పెట్టాలంటే ప్రార్థన పెట్టాం. ప్రార్థన పెడుతున్నాం, వస్తున్నాం, వెళ్తున్నాం, నెల నెల వస్తున్నాం. ఒక నెలలో ఏం జరిగిందనంటే, వాళ్ళ వదినకి పిల్లలు లేరు, పెళ్ళయి చాలా సంవత్సరాలు అవుతుంది. మనిషి ఇంత కొద్దిగా షార్ట్గా ఉండిద్ది అనమాట. ఏడుస్తూ నిలబడింది. నేను అప్పుడే టిఫిన్ చేసి బయటకు వచ్చి చేయి కడుక్కుంటున్నా. ఆమె కళ్ళమ్మట నీళ్లు చూసి అనమాట. ఆమె కళ్ళలో నీళ్ళు చూసి మనసు కొద్దిగా బాధ అనిపించింది. పాస్టర్ గారు చూసి ప్రార్థన చేయయ్యా అంద. నేను ఒక్కోసారి అంటా ఉంటా, నువ్వు చేయలేదు పోయానన్నా. దైవజనుడివి, దేవుడి చేత అభిషేకించబడిన వాడివి, దేవుడు శక్తి నింపుకుని తిరిగేవాడివి కదా, దా ఒక మాట ప్రార్థన చేద్దాం దయ్యా అని చెప్పి తీసుకెళ్ళాను. వేదనతో ప్రార్థన చేస్తా. ఎక్కడన్నా ఆ బాధలో ఉన్నప్పుడు వేదనతో దుఃఖంతో ప్రార్థన చేస్తాను, కానీ సంతోషం అనేది దేవుడు కార్యం చేస్తేనే నా మొక్కలో మళ్ళా సంతోషం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మేము ప్రార్థన చేసాము. ఆ నెలలో ఇక మళ్ళీ మాకు వర్షాలు అయ్యి మేము పోలే అక్కడికి. ప్రార్థన అయిపోయింది, నెల ప్రార్థన. నేను బాటిల్లా మొన్న ఈ ఫోన్ చేసి పిలిచాడు కదా, అతను ఇల్లు ప్రారంభం అనమాట. అంటే శంకుస్థాపన అంటారు కదా, ముగ్గు పోసేది. ముగ్గు పోయాలి, భూమి పూజ చేసి ముగ్గు పోస్తారు. 100 మంది దాకా వచ్చారు పాపం. నేను అనుకుంటున్నాను ఎవరన్నా వస్తున్నారేమోనని నేను చూస్తా ఉన్నా. అక్కడ ఉండేవాళ్ళు అంతా మీకోసమేనండి ఇప్పుడు దాకా మేము ఉందా అంటున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటంటే, అంతమంది నా కోసం అంటే నేను గొప్పవాడిని కాదు, కానీ నాలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాలో ఉన్నవాడు సమర్థుడు, నాలో ఉన్నవాడికి సమస్తము సాధ్యమే. అసాధ్యమన్నదంటే ఏమి? 20-25 సంవత్సరాలు పెళ్ళి అనుకో, లేరు పిల్లలు. ప్రార్థన చేసి మేము వచ్చాం. నేను ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మళ్ళా నాకు డేట్లు అనేది దేవుడు ఇవ్వాల. గట్టిగా సప్ట్లు కొడతారా? ఎక్కడుండారు? మందిరంలో ఉండడు చేతులు ఎత్తండి ఒకసారి. ఇంటికాడ ఉండేవాళ్ళు అలేలే చెప్పండి. ప్రైజ్ రాడు, ఆయన ఇంటికాడ ఉండడు. ప్రైజ్ రాడు, హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, మందిరంలో మనం ఉన్నప్పుడు, దేవుడు మాటలు మనం వింటున్నప్పుడు, ఎప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ నేను అక్కడికి పోయి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల ముందు ప్రార్థన చేసి వచ్చాం. ప్రార్థనలు పెడుతుంటాం, ప్రార్థనలకు వచ్చేది వెళ్ళేది. కన్నీటితో ప్రార్థన చేసి వచ్చా, వేదంతో ప్రార్థన చేసి వచ్చా. మొన్న వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడ ప్రార్థన చేసి ముగ్గు పోసి అక్కడ పునాది వేసి రాయి నిలబెట్టి కొబ్బరి నూనె వేసి కూర్చుందామనే తప్పుడికి ఏ సిస్టర్కి అయితే, ఏ బిడ్డకైతే నేను ప్రార్థన చేశానో ఆ బిడ్డ కుర్చీ ఎత్తుకొచ్చి సాక్ష్యం చెబుతుంది. ఏమని? ఈ అయ్యగారు ప్రార్థన చేసిన వరక ఇదిగి ఈ కొడుకు అమ్మ, నా కొడుకు, ఈ బాబు పుట్టాడు అమ్మ, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదని. ఇప్పుడు కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 4 సంవత్సరాలు బాబు. నా జీవితంలో ఓటం అనేది, మేలు జరగలేదనేది ఇప్పుడు వరకు నేను వినలేదు, కళ్ళతో చూడలే.
ఇంత సవాలుగా ఎందుకు చెబుతానంటే ఆయన అడుగుతా, ప్రార్థన చేస్తా, కానీ దేవుడికి అదే నమ్మకంగా అవతలోళ్ళు కాడ ఉండాలి. ప్రైజ్ లార్డ్. అదే నమ్మకంగా అవతలోళ్ళు కాడ ఉండాలి. ఉంటేనే దేవుడి కార్యం జరిగింది. ఆ మనిషి బాధపడేది, వేడిచేది, ఆరాధనకు వచ్చేది, ఎంతో శ్రమ. ఆ రోజు ఎందుకు నాకు బాధ అనిపించింది. అన్ని నెలల నుంచి వెళ్తున్నా, నెల నెల వెళ్తున్నా, వస్తున్నా ప్రార్థన. కానీ ఆ రోజు ఆమె అందరు పిల్లలు అమ్మ అమ్మని పిల్లలు తల్లి దగ్గరికి వెళ్తుంటే ఏమొకటే నిలబడి ఉంది. వేదంతో బాధతో కళ్ళంట నీళ్లు. ఆమె ఏమీ తెలియలేదండి. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, అబ్రహాం కాడ భార్యకి చెప్పలా, కొడుకు చెప్పలా, తన గుండెల్లో ఆపండి బంధించుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు మాటే. పాసం గారికి తర్వాత తెలిసింది. పాసం గారు అంది, దాన్ని ఉందిలమ్మా, దేవుడు ఎన్నే చేశాడు అంది. అంతేనా? అంత సింపుల్గా అన్నారంటే అక్కనంటే, అదేముందిరా, మన పందిని తీసుకెళ్తారు కదా వృక్షం మీద, పందిని కాళ్ళు కట్టి అక్కడ తీసుకొచ్చారు మనిషి నా దగ్గరికి. కాళ్ళు చేతులట మునగడ తీసుకుని ఉంది, ఏమీ లేదు, అట్లా పనుకోబెట్టారు తీసుకొచ్చి. శుక్రవారం నాడు తీసుకొచ్చారు. నేను వాళ్ళు అడిగా, తీసుకొచ్చినాడు. ఏమని అడిగానంటే, అయ్యా మీరు తీసుకొచ్చారు కదా ఏమని, మరి ఏమైంది అని అడిగా. డాక్టర్లు చచ్చిపోయిద్దని చెప్పారు, 2 రోజులు ఇక లాస్ట్ ప్రార్థన చేపిద్దామని తీసుకొచ్చాం పాస్టర్ గారు అన్నారు. ఒకవేళ బతికితే 2 రోజుల కంటే ఎక్కువ బతుకుదన్నారు సార్, ఇవాళ రేపు కథమేనా అన్నారు. శుక్రవారం నాడు తీసుకొచ్చారు. పాస్టర్ గారు నేను ఇద్దరం నిలబడి మా వాక్యం చెప్పేది అక్కడికడ ఆ మందిరంలో, ఆంధ్రాలో. ఇద్దరం ఆ రోజు ఆమె మెసేజ్, నేను ఆరాధన నడిపించా. ఇద్దరం కలిసి ప్రార్థన చేసిన తర్వాత ఆమె తీసుకుపోమన్నాం, తీసుకుపోయారు. ఆదివారం నాడు ప్రార్థనకి నడుచుకుంటూ వచ్చింది మందిరం కాడికి. నా కుళ్ళు చలతరిచ్చింది. ఎవరమ్మా నువ్వు అని అన్న ప్రైజ్ రాడు అన్న, రుచి మీద తీసుకొచ్చిందని అని అంటుంది. దేవా యేసయ్య. పాస్టర్ గారు ఆమెను అటు ఇటు తిప్పి, రుచి మీద వచ్చింది నువ్వేనా? నేనే. నీతో పాటు ఎవరన్నా వచ్చారనంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారు. ప్రైజ్ రాడు. హల్లెలూయా. వాళ్ళు అంటారు, అమ్మగారు ఆ రోజు నైట్లో వృక్షం మీద తీసుకొచ్చింది మమ్మని. దేవుడు నిన్ను ముడితే, దేవుడు నిన్ను తాకితే, నీలో అది ఏ బలహీనత అయినా మరలా అది ప్రారంభం అంటే ఉండదు, దానికి ముగింపు అంతే. మా అక్కకి క్యాన్సర్, దేవుడు ముట్టాడు, ఇప్పుడు వరక్కాడు, ఆమెకు అనారోగ్యం అనేది లేదు, ఎంటికలన్నీ రాలిపోయినాయి, ఇంతకాలం ఇంత చెయ్యి. ఈరోజు మంచి ఆరోగ్యంగా మంచిగా ఉంది మనిషి. కారణం ఏంటంటే యేసయ్య ముడితే ఎవరైనా అట్టగా ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనల్ని ముట్టలేదనుకో, మనలో పవర్ ఉన్నంత వరకు, మనలో తగ్గింపు లేనంత వరకు ఈ శ్రమలో, ఈ కష్టాలు నెట్టు పోతూనే ఉంటాం. ఎప్పుడు నీలో తగ్గింపు, ఎప్పుడు నీలో ఒక క్రమంతో కూడిన ప్రార్థన, ఎప్పుడు క్రమంతో దేవుడి సన్నిధికి యథార్థత నీలో కలిగిద్దో. కొంతమంది ఏం చేస్తారంటే, మంచి చేసిన వాళ్ళు ఉంటారు కదా, మంచి చేసిన వాళ్ళు మర్చిపోతారు. కానీ దేవుడు ఏమంటారనంటే, మర్చిపోవద్దు, నీకు మంచి చేసిన వారిని ఏం చేయాలి, నువ్వు వాళ్ళకి మళ్ళా తిరిగి మంచి ప్రారంభించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మళ్ళా రెండోసారి, అమ్మా నువ్వు నాకు మంచి చేసావు, నీ మేలు నేను మర్చిపోలేనమ్మా. దేవుడికి స్తోత్రం. అబ్రహాం కాడ తన కుమారుడు తీసుకున్నాడు, మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు, ఎంతో గుండె బద్దలైపోయి వేదనతో ఉన్నాడు. కానీ ఆ విషయంలో దేవుడి కంటే, యేసయ్య కంటే అబ్రహామే గెలిచాడు. ప్రైజ్ లార్డ్. పరీక్ష పెట్టింది దేవుడు, ఆ పరీక్షలో గెలిచింది ఎవరు? దేవుడు సావుకుడు. ఏ ధైర్యంతో వెళ్ళాడో, ఏ తెగింపుతో వెళ్ళాడో, ఏ కొడుకుని తీసుకుని కొండ ఎక్కాడు, అదే కొడుకుని తీసుకుని మళ్ళా కొండ దిక్కేందుకు వచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అబ్రహాం పొరపాటు చేయలేదు, కానీ చిన్న తప్పు చేసాడు అంతే. మీరు అనుకున్నారు ఆయన చేతి తప్పు ఏదో చేశాడు, ఏమీ లే. కొడుకు కదా, కొడుకుతో ఆడుకుంటూ ఎక్కువ చేశాడు. చిన్నపిల్లడు కదండి, కొడుకు కదా, ఎవరికైనా లేక పుడితే ఎవరికైనా ప్రేమ ఉండిద్దా లేదా? బిడ్డతో ఆడుకుంటున్నాడు అబ్రహాం. ఈ ఆడుకుంటూ చూసి, వరే ఇటు నేను వచ్చినా నా దగ్గరికి రావట్లేదు, ఎక్కువ ఉండట్లేదు, ఇటు ఎప్పుడు చూసినా పిల్లడితో ఉంటున్నాడు అని చెప్పి, అబ్రహమా అని పిలిచాడు. అయ్యా చెప్పయ్యా, ఆయన తీసుకొచ్చి నువ్వు వాడుకునేవాడు నాకు బలి,
ఆ మాటలు మీరు చదవండి. అబ్రహాం అంట అధికంగా ప్రేమిస్తున్నాడంట. ఆ మాటలు చదవండి, ఏం చదవద్దు. అబ్రహాము అధికంగా ప్రేమించే తన కుమారుణ్ణి దేవుడు బలి అడిగాడంట. ఈరోజు నువ్వు అధికంగా దేన్ని ప్రేమిస్తున్నావు? ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుడు దాన్ని అడుగుతాడు. నేను అందుకే ఎప్పుడు నా భార్యని కానీ నా బిడ్డగా ప్రేమించను. ఎవరన్నా వస్తే మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తే కొడతా. పాస్టర్ గారు కొట్టమాకండి అంటారు. నోరు మూసుకుని కూర్చోక్కడంట అలకాడ. ఎందుకని అనవే ఖండింపు, క్రమశిక్షణ. వాడు బాధలో వచ్చినప్పుడు పిల్లడు వచ్చి డాడీ నాకు ఇది అని అంటే ఎట్లా ఉండదండి? వాళ్ళు ఎంతోమంది బాధతో వస్తారు కదా, నడవతలకు నడవంట. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, అబ్రహాముని తన అమితంగా ప్రేమించే కుమారుణ్ణి ఇస్సాకుని బలి అడిగాడంట దేవుడు. కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు, కొంతమంది డబ్బును ప్రేమిస్తారు. నన్ను ఎంతోమంది బంగారం ఇస్తా అన్నారు, డబ్బు ఇస్తానన్నారు, బోర్డులు ఎన్నో అడిగారు. నేను ఒకటే చెప్పా, నాకు యేసయ్య తప్ప ఎవరు లేరు, నాకు ఏమి నేను చేయను, నన్ను పోషించేవాడు నడిపించేది దేవుడే. దేవుడు స్తోత్రం. ఇంత మందిరం కట్టబడిందంటే మా సంఘస్థుల కాడ ₹1 బిళ్ళ అడగల. ఇంత దమ్ముగా ఏ పాస్టర్ చెబుతాడా? ఎవరైనా చెబుతారా సావుకులు? నేను చెబుతున్నా, ₹1 బిళ్ళ అడగల ఎవరిని. అమ్మ మీరు మందిరం కడతారా, మీరు ఇవ్వాలి, మీరు చచ్చినట్టు ఖచ్చితంగా వేయాల్సిందని ఒక్కళ్ళు అడగల. చాలామంది మందిరానికి మానేశారు. తర్వాత అన్నారు, అన్నలో మార్పు లేదురా. ఎందుకు? నేను అడిగేది ఆయన్ని. నన్ను మీరు పిలిచారా? సేవకి ఆయన పిలిచాడా? చెప్పాలి. ఎవరు పిలిచారమ్మ నన్ను దేవుడి పరిచర్యకి? దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచాడు కనుక నేను దేవుడిని అడగాలి, మిమ్మల్ని కాదు అడిగేది. మీ కొరకు ప్రార్థన చేయాలి, మీ డ్యూటీల కొరకు, వ్యాపారాల కొరకు, మీకు కలిగిన ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మీరు చేసే ప్రతి పనిని దీవెనకరంగా మారుస్తాడు. మీరు చేసే ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ ప్రతి పనిలో కాడ దేవుడు తన సన్నిధి తోడుగా ఉంచుతాడు. హల్లెలూయా. అప్పుడు మనము ఏం చేయాలి తెలుసా? ఆయన వైపు మనం చూడాలి. అబ్రహాం ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మాటే అన్నాడు. ఈరోజు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా అని మనం తొలిపోకుండా ఆయన మీద నిలబడి ఉన్నాం అనుకో, గొప్ప దీవెనికి మనం ఎగులవుతాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. వాక్యం కొరకు దైవ సేవకులు ప్రార్థన చేసింది. మనం అందరం కాడ ఏకీభవిద్దాం, మోకరిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్ర. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీ లేచినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీ లేచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే.
దయచేసి చిన్న సాక్ష్యం విందాము. మరి ఇసాక్ అన్న సాక్ష్యం చెబుతాడు. అందరికీ వందనాలండి. చిన్న సాక్ష్యం అండి. నేను ఇవాళ మందిరానికి బయలుదేరాను. ఎండ మామూలుగా లేదు. దేవుడు ఉన్నాడు అనడానికి నేనే ఒక సాక్ష్యం అన్నమాట. నాకు జరిగిన సంఘటన ఒక సాక్ష్యం. నా బండి మీద నా స్నేహితుడు ఇద్దరం బయలుదేరామండి. బాలనగర్ ఫ్లైఓవర్ ఎక్కే ముందు నా బండి 50 నుంచి 60 స్పీడ్లో ఉందండి. నేను మామూలుగా ఆ స్పీడ్లో ఎవరైనా చిన్నగా ఇట్లా తగులితేనే బండి ఒక పక్క, మేము ఒక పక్క పడిపోతాం. అట్లాంటిది ఇద్దరు మనుషులు వెనక బండి మీద ఒక సైకిల్ పెట్టుకొని మమ్మల్ని తాకారు. నాకు కానీ, బండికి కానీ, నా వెనక కూర్చున్న స్నేహితునికి కానీ అసలు మేము ఏమైంది అని చూసేలోపు నా బండి ఆగిపోయింది, నేను ఆగిపోయినా. మామూలుగా ఎట్లున్నామో అట్లున్నాం. ఇది నిజంగా దేవుడు ఉన్నాడు అనడానికి నాకు నేనే సాక్ష్యం అండి. ఈ చిన్న సాక్ష్యం చెప్పడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రదర్కి ధన్యవాదాలు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనెను, యెహోవా ఈరే చూచుకొనెను. సమకూర్చును. ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే సయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే సయ్యా, 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 ఆరాధనా నీకే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులయ్యా. మార్గాల్లో మీ సన్నిధి తోడుగా ఉంచి మీ దాసులు పులిపేట కూర్చుని ప్రార్థన చేసిన రీతిగా బిడ్డలో ఇంకో ఇసాకు బ్రదర్ని, నాయన తండ్రి సహోదరుణ్ణి భయంకరమైన అయ్యా మీరు ఇబ్బంది నుంచి తప్పించిన స్తోత్రములు. బిడ్డల చుట్టూ మీ కంచె వేసి మీ కాపుదల నుంచి మరి ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిచర్యకి సహాయం చేస్తున్న బిడ్డలు నాయన, సహకరిస్తున్న బిడ్డలు ప్రభువ, ఇంకో నాయనా సమస్తం బిడ్డలు మీకు అప్పచెబుతూ నీ వాక్యం ద్వారా చక్కని మాటలు మాకు వినిపించారు. అందును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని మీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ కొడి చేరి ఉన్న బిడ్డలు యావత్తు మీకు అప్పచెబుతూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సవాసు సన్నిధి మనకు సకల పరిశుద్ధులకి ఆయన రాటపరుతుల సదాతుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు, అందరికి వందనాలు. ప్రైజ్.